హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్రీ ఆర్ఆర్ బొటిక్ అండి. ఇప్పుడు మనం న్యూ మోడల్ బోట్ నెక్ బ్లౌజ్ కటింగ్ చేయబోతున్నాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇది బిగినర్స్కి చాలా యూజ్ అవుతుంది. ఒక బ్లౌజ్ పీస్ని తీసుకొని ఓపెన్ ఉన్న సైడ్ ఏమో మీకు ఆపోజిట్ వేసుకోండి, క్లోజ్ ఉన్న సైడ్ ఏమో మీ వైపు వేసుకొని ఇలా నేను చూపిస్తున్నట్టుగా పెట్టుకోండి. కింద ఒక 1/2 ఇంచు ఖర్చు కోసం తీసుకొని ఇలా మార్కింగ్ చేసుకొని డ్రా చేసుకోండి. అక్కడ నుండి 15 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకోండి. ఇది సైజ్ వచ్చేసి 38 సైజు. అలా మార్కింగ్ చేసుకున్నాక ఒక స్ట్రైట్గా ఒక లైన్ గీసుకోండి. లైన్ గీసేసి షోల్డర్ వచ్చేసి 7 ఇంచు. 7 ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ చేయండి. మార్కింగ్ చేసి ఇక్కడ నుండి మళ్ళీ మనకు 7 ఇంచు ఆర్మ్ లూజ్ పెట్టుకోవాలి. ఆర్మ్ లెంత్ పెట్టుకోండి. సేమ్ ఇలా అక్కడ ఒక లైన్ డ్రా చేయండి. ఇలా నేను చూపిస్తున్నట్టు ఒక లైన్ డ్రా చేయండి. మళ్ళీ సేమ్ ఇక్కడే మళ్ళీ సేమ్ 7 ఇంచ్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. పైన షోల్డర్ ఎంత ఉందో మళ్ళీ సేమ్ ఇక్కడ చెస్ట్లు దగ్గర కూడా అంతే పెట్టుకోవాలి. 7 ఇంచ్ దగ్గర మార్కింగ్ చేసుకోండి. అలాగే ఒక 1/2 ఇంచు లోపలికని మార్కింగ్ చేసుకోండి. అది ఎందుకంటే ఆర్మ్ డౌన్ కరెక్ట్గా వస్తుంది. అట్లా చేసుకోవడం వల్ల ముడతలు లేకుండా ఉంటుంది. ఇలా మార్క్ చేసుకొని పైనుండి కింది వరకు ఒక డ్రా చేసుకోండి. ఒక లైన్ నేను చూపిస్తున్నానుగా ఇలా ఒక డ్రా చేయండి. ఆ తర్వాత చెస్ట్ లూజ్ పెట్టుకోండి. చెస్ట్ లూజ్ వచ్చేసి 9 ఇంచెస్, 9.5 ఇంచెస్. 9.5 ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని మళ్ళీ ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా ఖర్చు కోసం కాదు, ఇది ఎక్స్ట్రా ఉంచుకోండి. ఇలా ఉంచుకోవడం వల్ల ఆర్మ్ డౌన్ కరెక్ట్గా ఉంటుంది, మనకు ముడతలు లేకుండా ఉంటుంది. ఇప్పుడు చెస్ట్ లూజ్ 9.5 పెట్టినాం కదా, ఇప్పుడు 9 ఇంచు నడుము దగ్గర వచ్చేసి పెట్టండి. ఇలా 9 ఇంచ్ పెట్టుకొని ఆ ఎక్స్ట్రా తీసుకున్న దగ్గర నుండి కిందికి ఒక లైన్ డ్రా చేయండి. ఇలా ఒక లైన్ డ్రా చేయండి. మళ్ళీ మనం నెక్స్ట్ ఎక్స్ట్రా 2 ఇంచులు ఖర్చు కోసం తీసుకోవాలి. పైన 2 ఇంచులు, కింద 2 ఇంచులు. ఇలా మళ్ళీ ఒక లైన్ రెండింటిని కలుపుతూ ఒక లైన్ గీయండి. మళ్ళీ ఒక లైన్ గీసిన తర్వాత ఇప్పుడు ఆర్మ్ లెంత్ తీసుకోవాలి. చంక డౌన్ తీసుకోవాలి. చంక డౌన్ ఎంత అంటే 1.5 ఇంచ్ పెట్టుకోండి. అంటే 1.25 ఇంచ్ వచ్చేట్టుగా పెట్టుకొని ఇలా డ్రా చేసుకోండి. 1.25 ఇంచ్ పెట్టుకోండి, ముడతలు లేకుండా ఉంటుంది. ఎందుకంటే 1.5 ఇంచ్ పెట్టుకోకండి. ఇలా మనం ఆల్రెడీ ఖర్చు కోసం ఎక్స్ట్రాలు తీసుకున్నాం కాబట్టి అలా పెట్టుకోవద్దు. ఇక్కడ వచ్చేసి మెయిన్ థింగ్ ఏంటిదంటే షోల్డర్ దగ్గర యాక్చువల్గా షోల్డర్కి వచ్చేసి 3 ఇంచ్ ఉంటుంది, కానీ ఇక్కడ షోల్డర్ 4 ఇంచ్ పెట్టాలి. నెక్ వచ్చేసి 3 ఇంచ్ పెట్టుకొని ఇలా డ్రా చేసుకొని మార్కింగ్ పెట్టుకొని కట్ చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత నెక్స్ట్ హ్యాండ్స్ తీసుకుందాము. ముందే మనం ఫ్రంట్ పార్ట్ తీసుకుంటే అర్థం కాదు. ఇది ఈజీ వే ఉంటుంది, బిగినర్స్కి చాలా ఈజీగా ఉంటుంది. ఫస్ట్ హ్యాండ్స్ తీసుకోవాలి. ఇలా ఎక్స్ట్రా ఏమన్నా ఉన్నా తీసేయండి, ఒక లైన్ డ్రా చేసి. తర్వాత ఖర్చు కోసం ఒక మార్కింగ్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ గీయండి. అది ఎక్స్ట్రా ఖర్చు కోసం. అది ఎంత ఉండాలంటే 1/2 ఇంచ్ పెట్టుకోండి. 1/2 ఇంచ్ పెట్టుకొని తనది ఇప్పుడు హాఫ్ హ్యాండ్స్ కదా, 6 ఇంచెస్ హ్యాండ్, 6.5 ఇంచ్ హ్యాండ్ లూజ్ పెట్టుకోండి. ఇలా నేను చూపిస్తున్నట్టుగా సేమ్ ఇలా పెట్టుకొని మళ్ళీ మనకు కింద చేతి కింద ఉంటుంది కదా, చేతి కింద మనకు పొడవు అనేది చాలా తగ్గించుకొని పెట్టుకోవాలి. 6 ఇంచెస్ ఉన్నదా 2 ఇంచ్ తగ్గించి పెట్టుకోండి. ఇలా నేను చూపిస్తున్నట్టుగా 2 ఇంచ్ తగ్గించి పెట్టుకోండి. ఇప్పుడు ఒక లైన్ డ్రా చేయండి. సేమ్ ఇలా నేను చూపిస్తున్నట్టుగా ఒక లైన్ డ్రా చేయండి. హ్యాండ్స్ ఈజీగా మనకు తీసుకోవడానికి ఇలా డ్రా చేసుకుంటే ఈజీగా అర్థమవుతుంది. ప్లస్ మనకు హ్యాండ్ కటింగ్ కూడా చాలా తొందరగా అయిపోతుంది. పర్ఫెక్ట్గా ఇలా తీసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. ఎక్స్ట్రా ఒక 1/2 ఇంచు ఖర్చు కోసం పెట్టుకొని ఇలా డ్రా చేసుకోండి. ఇలా డ్రా చేసుకొని మళ్ళీ మనం చిన్న పఫ్ కోసం ఒక మార్కింగ్
2 ఇంచ్కి ఒకటి 2 ఇంచ్కి ఒకటి ఇలా పైన అలా మనం అడ్డం 2 ఇంచ్ నిలువు 2 ఇంచ్ పెట్టుకొని స్క్వేర్ షేప్ లాగా చేసుకొని ఈ కార్నర్స్ దగ్గర మనకి ఇలా ఒక చిన్నగా బెండ్ చేసుకొని డ్రా చేసుకోవాలి. చేసుకొని కట్ చేసుకోండి. ఇక కట్ చేసుకొని హ్యాండ్స్ కూడా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఫ్రంట్ తీసుకుందాం. క్లాత్ని హెచ్చులు తగ్గులు లేకుండా మంచిగా సమానంగా మంచి నీట్గా పెట్టుకొని ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకున్నాం కదా మనం, దాన్ని తీసుకొచ్చి దీనిపైన పెట్టుకోవాలి. ఇలా ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక లైన్ డ్రా చేసుకొని దాన్ని తీసుకొని మనం దీనిపైన పెట్టేసుకోవాలి. ఇలా నేను చూపిస్తున్నట్టుగా పెట్టుకోండి. సేమ్ ఇదే విధంగా పెట్టుకొని డ్రా చేయండి. చుట్టూ డ్రా చేసుకోండి. అదైతే ఎంత అవుతుందో సేమ్ అంతే డ్రా చేసుకోండి. ఇలా స్కేల్తో యూజ్ చేయొచ్చు, నేనైతే డైరెక్ట్ యూజ్ చేస్తాను. కాకపోతే మీకు చూపించడం కోసం ఇలా స్కేల్ని యూజ్ చేసి చెప్తున్నాను. ఇలా కూడా పెట్టుకోవచ్చు. మొత్తం డ్రా చేసుకోండి. ఇక్కడ షోల్డర్ దగ్గర ఒక 1/2 ఇంచు దగ్గర మార్కింగ్ చేసుకొని ఇలా క్రాస్గా ఒక డ్రా చేసుకోండి, ఒక లైను. ఇలా లైన్ డ్రా చేసుకోండి. ఆ తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా దీనికి ఫ్రంట్ పార్ట్ కదా, దాని ఖర్చు కోసం ఎక్స్ట్రా మార్కింగ్ తీసుకోవాలి. అది ఎలా అంటే చూడండి, ఇలా చూపిస్తాం. పైన ఏమో 1 ఇంచు, కిందికి వచ్చేసరికి 1.5 ఇంచ్ పెట్టుకోండి. ఇది ఎందుకంటే ముందు ప్రిన్స్ కట్ తీయాలి కదా, దానికోసం ఈ ఎక్స్ట్రా అనేది తీసుకోవాలి. ఇలా నేను చూపిస్తున్నట్టుగా చేయండి. సేమ్ ఇలా చేయండి. ఆ తర్వాత ఆ ఎక్స్ట్రాదంతా తీసేసి పక్కన పెట్టేసుకోండి. సేమ్ ఇదే విధంగా మార్కింగ్ చేసుకోండి. ఇలా చేసిన తర్వాత నెక్స్ట్ మనం ఇప్పుడు ప్రిన్స్ కట్ ఎలా తీయాలో చూపిస్తాను, చూడండి. ఇది ఓన్లీ దానిపైన వేసి డ్రా చేసినాం కదా, దాని మార్కింగ్ కోసం మీకు ఇలా చూపించడం కోసమే నేను ఇలా చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, పైన షోల్డర్ వచ్చేసి అది షోల్డర్ ఏమో 4 ఇంచ్ ఉండాలి, 3 ఇంచ్ ఏమో నెక్ ఉండాలి. యాక్చువల్గా బోట్ నెక్ ఏమైందంటే 3 ఇంచ్ ఏమో షోల్డర్ ఉంటుంది, 4 ఇంచ్ ఏమో నెక్ ఉంటుంది. అలా కాకుండా దీనికి రివర్స్ ఉంటుంది. ఇలా చూడండి. ఇప్పుడు 6 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి, 6.5 ఇంచ్ దగ్గర ఇలా లైన్ డ్రా చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ 3.5 ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ తీసుకోండి. చూడండి, నేను ఇలా చూపిస్తున్నాను కదా, 3.5 ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి. మళ్ళీ ఒక స్ట్రైట్ లైన్ చేసుకోండి. మళ్ళీ స్ట్రైట్ లైన్ ఒక లైన్ గీయండి. గీసిన తర్వాత అదే మిడిల్లో మళ్ళీ సేమ్ 4 ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి. ఇలా 4 ఇంచ్ మార్కింగ్ చేసుకొని ఇలా డ్రా చేసుకోండి. స్టార్స్ షేప్ లాగా వస్తుంది. ఇలా చేసుకోండి. ఇలా చేసుకుంటే ఇది న్యూ మోడల్ నెక్. నేను థంబ్నెయిల్లో చూపించాను కదా, సేమ్ అదే మోడల్గా వస్తుంది. ఎక్స్ట్రా మనం ఇది 38 సైజు వాళ్ళకు వేరే ఉంటుంది, 39 సైజు వాళ్ళకు వేరే ఉంటుంది. కొంచెం అంటే బ్రాడ్గా కావాలనుకునే వాళ్ళకి ఇలా ఇంకో 2 ఇంచ్ 1.5 ఇంచ్ అలా పెంచుకొని కూడా చేసుకోవచ్చు. సేమ్ నేను ఇలా చూపిస్తున్నట్టుగా చూడండి. మళ్ళీ ఎక్స్ట్రా ఇంకా సైజు ఇంకా కొంచెం డీప్ కావాలి అనుకునే వాళ్ళకైతే ఇలా చేస్తే ఓకే సరిపోతుంది. ఇలా చూడండి, 1.5 ఇంచ్ ఎక్స్ట్రా అట్లా పెట్టుకొని కూడా ఇలా డ్రా చేసుకోవచ్చు. మనం ఈ సైజులకి ఇవి పనిచేస్తేవి. అది 39కి, ఇది 32కి. ఇది 2 విధాలుగా పనిచేస్తుంది. మనకు కావాల్సింది ఇప్పుడు 39 సైజు కదా, దానికి మనం కింది దానికి మార్కింగ్
మీకు జస్ట్ అది 32 సైజ్ వాళ్ళకి ఎలాంటి డౌట్ వచ్చిన వాళ్ళకి అది చూపించాను. తర్వాత మళ్ళీ 39కి మార్కింగ్ చేసి చూపించాను. చూడండి, సేమ్ ఇలా డ్రా చేసుకోండి. ఈ కిందికి వచ్చేసరికి ఇలా ఇక్కడ కొంచెం క్రాస్లో ఒక 1/2 ఇంచుతో మార్క్ చేసుకొని క్రాస్ కట్ చేసుకోండి. ఇది షేప్ కోసం కొంచెం షేప్ మంచిగా వస్తుంది. సేమ్ ఇలా చేసుకోండి. ఇలా అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ మనం ప్రిన్స్ కట్ కోసం మార్కింగ్ చేద్దాం. ప్రిన్స్ కట్ కోసం ఫస్ట్ 5.5 ఇంచు ఇలా తీసుకోండి. 3.5 లేదు అంటే ఫస్టే 3.5 దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని తర్వాత అక్కడ నుండి 5 ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి పైకి. మళ్ళీ అడ్డమేమో 1.5 ఇంచ్ పెట్టుకోండి. నిలువు 1.5 పెట్టుకోండి. ఇలా బాక్స్ షేప్లో 1.5 ఇంచ్కి ఒక మార్కింగ్ చేసుకొని పెట్టుకోండి. ఇలా నేను చూపిస్తున్నట్టుగా ఇలా డ్రా చేసి మనకు చంక డౌన్ ఉంది కదా, అందులో దాన్ని కలపాలి. కొంచెం పైకని కలుపుకోవచ్చు, కొంచెం కిందికని కూడా చేసుకోవచ్చు. చూడండి, అలా చేసుకోండి. మళ్ళీ సేమ్ అదే నెక్కను మళ్ళీ బ్యాక్ పార్ట్కి కూడా మనం మార్క్ చేసుకొని షోల్డర్ దగ్గర సేమ్ బ్యాక్ ఫ్రంట్ ఎంత ఉంటుందో మళ్ళీ షోల్డర్ దగ్గర కూడా మనం అలా దాన్ని బట్టి మార్కింగ్ చేసుకోవచ్చు, లేదా మెజర్మెంట్ పెట్టి అయినా చేసుకోవచ్చు. చూడండి, ఇలా చేసుకోండి. నెక్ 3 ఇంచ్ పెట్టుకోండి. నెక్ 3 ఇంచ్ పెట్టుకొని కింద కప్ వచ్చేసి 4 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ పెట్టుకోండి. ఇలా పెట్టుకొని మనం సెంటర్కి ఒక మార్కింగ్ చేయండి. సెంటర్కి 3.5 ఇంచ్ దగ్గర లేదా 4 ఇంచ్, అది మీరు ఎంతైతే కావాలనుకున్నారో అంత దగ్గర మార్క్ చేసుకోండి. ఇలా నేను చూపిస్తున్నట్టుగా 1.5 ఇంచ్కి ఒక మార్క్ చేసుకొని క్రాస్లో ఒక లైన్ గీసేయండి. ఇలా 5.5 ఒక మార్కింగ్, లేదా 5కి ఒక మార్కింగ్, వాళ్ళ డీప్ ఎంతైతే కావాలనుకుంటారో దాన్ని బట్టి మనం ఇలా నెక్ని డ్రా చేసుకోవాలి. బ్యాక్ నెక్ అండి ఇది. ఇలా డ్రా చేసుకొని కట్ చేసుకోండి. ఇక చూడండి, ఇలా డ్రా చేసి కట్ చేయండి. మీకు ఐడియా లేకున్నా కూడా ఇలా నేను నెంబర్స్తో అన్నీ చెప్పేసిన క్లియర్గా. మీరు ఇలా కూడా చూసుకొని ఒకసారి చూసుకొని చెక్ చేసుకొని కూడా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోండి. మీకు ఏ డౌట్ ఉన్నా ఇది క్లారిఫై చేసుకోవచ్చు. ఇలా అందుకోసం నేను మార్కింగ్ చేశాను. చూడండి, ఇలా మీరు కూడా చేసుకోవచ్చు. లేదు మాకు ఇది కన్ఫ్యూజన్గా ఉన్నదంటే నేను ఫస్ట్ చెప్పిన మోడల్లో కూడా చేసుకోవచ్చు మీకు నచ్చినట్టుగా. ఇలా అన్ని పార్ట్లు కట్ చేసి మళ్ళీ మెయిన్ పార్ట్ మీద వేసి కట్ చేసుకోండి. మెయిన్ బ్లౌజ్ పీస్ మీద ఇలా వేసి కట్ చేసుకోండి. దీనికి వెడల్పు తక్కువగా వచ్చింది. మీకు హ్యాండ్స్ జాయింటింగ్ ఎలా వేయాలో చెప్తాను, అది స్టిచ్చింగ్ వీడియోలో చెప్తాను. చూడండి, ఇలా ఎక్స్ట్రా కట్ చేసుకోండి. ఆ తర్వాత మిగిలిన పార్ట్స్ అన్నీ ఈ మిగిలిన పీస్ మీద వేసుకొని కట్ చేసుకోండి. దీనికి 2 సైడ్లు బార్డర్స్ ఉన్నాయి. ఒక సైడ్ బార్డర్ ఏమో డిజైన్ చేయడానికి యూజ్ అవుతుంది, ఇంకొక సైడ్ బార్డర్ ఏమో హ్యాండ్స్కి యూజ్ అవుతుంది. హ్యాండ్స్కి కూడా చాలా తక్కువ పడుతుంది. అది ఇలా జాయింటింగ్ చేసుకోవాలని మీకు ఫుల్ వీడియోలో ఆల్రెడీ స్టిచ్చింగ్ వీడియో పోస్ట్ చేశాను. దాని వీడియో నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఇలా జాగ్రత్తగా ఏ పార్ట్కి ఆ పార్ట్ కట్ చేసుకొని పెట్టుకోండి. సేమ్ ఇలా నేను చూపిస్తున్నట్టుగా కట్ చేసుకోండి. ఇప్పుడు చూడండి, బ్యాక్ పార్ట్ది కూడా ఇలా అంతా ముడతలకు వచ్చింది కదా, మనం ఐరన్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇలా కట్ చేసేటప్పుడు కూడా ఐరన్ చేసుకోవాలి, కానీ నాకు అంత టైం లేకుండా దానివల్ల నేను ముందే కట్ చేసుకున్నాను. తర్వాత లాస్ట్లో ఐరన్ చేశాను. అది కూడా మా ఆయన హెల్ప్ చేసిండు నాకు ఐరన్ చేయడానికి. ఆ తర్వాత నేను స్టిచ్ చేశాను. ఇది చూడండి, ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ కనబడుతుంది కదా మనకు ఈ అంచు చిన్నది, అది డిజైన్ చేయడానికి యూజ్ చేసుకోవచ్చు. ఒకటే అంచు ఉన్న వాళ్ళకి కొంచెం ప్రాబ్లం అవుతుంది. అది కూడా చిన్న సైజు వాళ్ళకైతే ఒక్క బార్డర్లా మనం అడ్జస్ట్ చేయొచ్చు. ఇంకా కానీ ఫుల్ లైన్స్ పెట్టమని ఇంకా వేరే ఏమైనా డిజైన్స్ పెట్టమన్నా కూడా సెట్ చేయలేము. ఇలాంటి బార్డర్స్ వచ్చినప్పుడు ఇలా బ్లౌజ్ కూడా ప్లెయిన్గా వచ్చినప్పుడు ఆ బార్డర్ వేస్తే నీట్గా చాలా బాగా కనబడుతుంది. మీరు కూడా
అలానే చేయండి. ఇక ఈ డిజైన్ బాగుంది కదా అని దేనికి పడితే దానికి వేసుకోవడానికి వీలుగా ఉండదు. ఈ బ్లౌజ్కే బాగుంటుంది ఇలాంటి బ్లౌజ్ పీస్లకి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. కానీ ఇది మీకు స్టిచ్చింగ్ వీడియో అయితే పెట్టాను చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.